ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎన్నో ప్రాణాలు ఇబ్బంది పడుతున్నాయండి. నేను ఎట్లా నందిగాంలో గుద్దేశారు, వీడిని బస్సు గుద్దేసింది, పాపం నడువు విరిగిపోయింది, యాక్సిడెంట్ అయ్యి నడువు విరిగిపోయింది. ఇలా ఎంతో మంది విక్టిమ్స్ అండి. మనకి వీధిలో స్పీడ్ బ్రేకర్లు కనిపిస్తాయి, పెంట కుప్పలు కనిపిస్తాయి, కానీ ఇలాంటి జీవులు మాత్రం కనిపించట్లేదంటే ఎంతో దారుణం. మనలాగా ఇల్లు వాకిళ్ళు ఏమీ లేవు వీళ్ళకి. రోడ్డు మీదే బతకాలి, రోడ్డు మీదే తిండి ఎత్తుక్కోవాలి, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడే ఉంటాయి. మనం రోడ్లు వేసుకున్నాం, మనమే స్పీడ్గా వెళ్తున్నాం, గుద్దేసి వెళ్ళిపోతున్నాం. ఆ నొప్పి ఎవరు భరిస్తున్నారు? వీళ్ళు. వీడి పాపం చూడండి, జా ఇరిగిపోయింది, వీడికి కాల్చి తీపోయింది, వీడికి వెనకాల కారు ఇరిగిపోయి మధ్యలో కట్ అయిపోయింది, వాడి నడుము ఇరిగిపోయింది. ఇలా ఎన్నో రోడ్ల మీద పడిపోతున్నాయి. వీళ్ళకి, ఈ అమాయక జీవులకి మంచి చేయటం అనేది పక్కన పెట్టండి, చెడు చేయకుండా ఉంటే చాలు. అది కూడా మన ర్యాష్ డ్రైవింగ్ వల్ల. ఒక్క మినిట్ లేట్ అయితే ఏమవుతుంది చెప్పండి? వీడికి కాలు తీసుకురాగలమా, నడువు తీసుకురాగలమా, మంచి జీవితాన్ని తీసుకురాగలమా తిరిగి? దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్, చూసుకొని నడపండి.